కుమారుని ఎందుకు పంపాడు? ఈ లోకమంతా దేవుడికి ఇష్టకరంగా క్రియేట్ చేయబడింది. ఆదాము అవ్వ తప్పు చేయడం వల్ల వాళ్ళని బయటకు తోస్తాడు దేవుడు. తోసిన దేవుడు వాళ్ళకి మరొక ఛాన్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అలా అలా పుట్టుకు వచ్చిన మనం అంతా ఈ జనాభా. అయితే ఈ లోకమంతా అలా నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆశించాడు ఒక మానవుని సృష్టించాలని. అప్పుడు ఆదాంని క్రియేట్ చేశాడు దేవుడు. ఆదాం క్రియేట్ చేసిన తర్వాత ఈ మనిషిలో నేను ఉండాలి అని చెప్పి హృదయం అనే ఆలయం ఆయన క్రియేట్ చేసుకున్నాడు. ఈ ఆలయం క్రియేట్ చేసుకున్నప్పుడు మనిషి దేవుడు మాట వినకుండా, మనిషి దేవుడిచ్చిన ఆజ్ఞలను పక్కన పెట్టేసి, మనిషి దేవుడి మాటనే పక్కన పెట్టేసి లోకాన్ని చూసేవాడిగా తయారయ్యాడు మనిషి. ఎప్పుడైతే ఈ పరిశుద్ధమైన దేవుడు మనిషిని క్రియేట్ చేసి మనిషిలో నేను ఉండాలి అని చెప్పి హృదయం ఒక ఆలయం పెట్టుకున్నప్పుడు మనిషి మొత్తం పాపంతో నిండిపోయాడు. దేవుడు ఆ పాపంలో ఉండలేక బయటికి వచ్చేసాడు, మనిషిలోంచి బయటికి వచ్చేసాడు. ఆ హృదయంలోంచి దేవుడు బయటికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మనిషిగా బతకడం మర్చిపోయి, మనిషి మానవంగా బతకడం మర్చిపోయి మృదంగా బ్రతకడం నేర్చుకోవడం. ప్రేమలు లేవు. కామంతో ఉన్న లోకంలో మానవుడు బతుకుతూ ఉన్నాడు. అలాంటప్పుడు ఈ మనిషి పరలోకంలోకి రావాలంటే మనిషి పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఈ మనిషి పరిశుద్ధంగా లేడు. ఒక మనిషి పరలోకంకి వెళ్ళాలి అంటే ఎవరైతే ఆ మనిషిని క్రియేట్ చేశారో ఆ మనిషి ఆ మనిషి ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని నుంచి పైకి తీసుకెళ్ళాలి. అప్పుడే యేసు ప్రభు వచ్చాడండి ఈ మనిషిని తీసుకెళ్ళడానికి. ఈ మనిషి అనుకున్నాడు ఈ లోకమే శాశ్వతం అని. ఈ మనిషి అనుకున్నాడు ఈ పాపంలో నేను బతికితే చాలు అనుకొని. చాలామంది అనుకుంటారు ఎంతకాలం బతుకుతామండి మేము, మా అయితే 75 సంవత్సరాలు ఎంతో కాలం బతుకుతాం మేము అని అనుకుంటారని. ఈ లోకం అంతే, మేము ఎంతకాలం బతికిన కొలుము సత్తం అయిపోయింది, ఇంకేమీ లేదు, ఇంకా ఇంతే మా బతుకు. మా అయితే 80 సంవత్సరాలు, మా అయితే 60 సంవత్సరాలు అంతే. మీరు ఎవరన్నా అడగండి అంతకాలం బతుకుతాం, లేదంటే చచ్చిపోతాం అంతే. చచ్చిన తర్వాత ఇంకేమీ లేదు. చచ్చిన తర్వాత ఏమీ లేదండి, చచ్చిన తర్వాతే ఉందండి అసలైంది. నువ్వు చచ్చాక ఎక్కడికి వెళ్తావు? పరలోకంకి వెళ్తావా, నరకంకి వెళ్తావా? ఎంతమంది పరలోకంకి వెళ్తారండి? చేతులు ఎత్తండి, చెప్పాలి అందరూ. అందరూ పరలోకంకి వెళ్తారు, రైట్. పరలోకంలో ఎవరు ఉంటారు? పరిశుద్ధమైన దేవుడు ఉంటాడు. పరిశుద్ధమైన దేవుడు ఉంటాడు. అంటే పరిశుద్ధులు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. ఇప్పుడు చెప్పండి, ఈరోజు మీరు పొద్దున్నే లేచి ఇప్పటి వరకు, లేదంటే ఈ వారంలో మీరు లేచి మీ నోటితో అయినా సరే, మీ చూపుతో అయినా సరే, మీ తలంపులతో అయినా సరే పాపం చేయకుండా ఉన్నారా? పరలోకం పాపం చేసిన వాడికి కాదండి, పరిశుద్ధుడికే. లోకంలో ఒక్కడూ లేడు, పరిశుద్ధుడు ఒక్కడూ లేడండి. అలాంటి పరిశుద్ధుడి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ క్రిస్మస్ రాన్ని మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నామే. అది ఎందుకు అనుకుంటున్నారు తెలుసా? పాపంలో ఉన్న నువ్వు నేను నరకంలోకి వెళ్లకుండా ఉండడానికే, పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన అద్వితీయ కుమారుని లోకానికి పంపాడండి. దాన్నే క్రిస్మస్ అంటాం మనం. ఈ నిజమైన దేవుడు నిజంగా అందరికీ పరిచయం అయ్యాడా? అందరికీ మీరు పరిచయం చేశారా? తెలియపరిచారా ఈ శుభవార్త? ఎంతమందికి తెలియపరిచారండి శుభవార్త? ఎంతమంది మీరు తెలియపరిచారు? క్యారేజ్ అంటే తిరిగేయడం కాదు, చప్పట్లు కొట్టి 2 పాటలు పాడేసి దావీదు కుమారుడా అని పాడేయడం కాదు. దావీదు కుమారుడు ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు అనేది మీరు తెలియపరచాలండి. ఎంతమంది ఇంటికి వెళ్ళి, తప్పుగా అనుకోకండి, మామూలుగానే సరదాగా అనుకోండి, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కవర్లు పెట్టుకెళ్ళలేదా? చెప్పాలి, కవర్లు పెట్టుకెళ్ళలేదా? రైట్. పప్పలు తిన్నారా లేదా? రైట్.
ఇంత సంతోషంగా మీరు కవర్లు పెట్టుకెళ్ళి పప్పలు తిని ఆనందంగా ఉన్నప్పుడు ఇదే ఆనందం లేని వాడికి నువ్వు తెలియపరిచావా? సంవత్సరం మొత్తం దేవుడు నిన్ను కాచి కాపాడి నిన్ను మనిషిగా ఈ లోకంలో ఇక పెట్టినప్పుడు, సంఘంలో నిన్ను పెట్టినప్పుడు నువ్వేం చేస్తున్నావు? మనం కొత్త బట్టలు కొనుక్కుంటున్నావా? పిండి వంటలు వండుకుంటున్నావా? ఇంటికి పెయింట్ వేసుకుంటున్నావా? దేవుడు ఇది కాదండి చూసింది. దేవుడు ఇది కాదు ఆశించింది. నేను ఎందుకు వచ్చానో అది ప్రజలందరికీ. ఎవరికి ఇదంతా శుభవార్త? మీ ఒక్కరికేనా? నాకొక్కరికేనా? ప్రజలందరికీ అండి. ఏంటి దిక్కులేని వల్ల తిరుగుతున్నారండి నిజమైన దేవుడు ఎవరో అని చెప్పి. ఈ లోకానికి రావాలి నిజమైన దేవుడు ఎవరో అని చెప్పి తీసుకొచ్చి ఉన్నారండి. తీసుకొస్తూ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఏంటయ్యా అంటే, లేదండి మా అబ్బాయి మాలో లేడు, ఇంకా మా మాట ఎవరి మాట ఇంట్లో తినట్లేదు, ఏం చేయట్లేదు, ఒక ఫోటోని చూసుకుని అలా ఉండిపోతున్నాడు. ఫోటో చూసుకుంటూ ఉండిపోతున్నాడు. ఏంటి అని ఏం అర్థం కావట్లేదు. మీరే కౌన్సిలింగ్ ఇచ్చి బయటకు తీయరు సార్ అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నప్పుడు, ఏంటమ్మా అని చెప్పి నేను కూర్చోబెట్టి అడుగుతున్నాను, ఏమైందిరా నీకు ఏమైంది అని అడుగుతుంటే ఆ అబ్బాయి చెప్తున్నాడు, అన్యా నేను గత 8 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాను. సడన్గా నాకన్నా ఒక అందగాడిని చూసుకొని అది వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను దిక్కులేని వాళ్ళ అయిపోయి నేను సర్వం అర్పించాను ఆ పిల్లకి. సర్వం అర్పించాను, నా డబ్బు అర్పించాను, నా ఉద్యోగం అర్పించాను, నా టైము అన్నీ అర్పించాను ఆ పిల్లకి. కానీ అమ్మాయి ఒకేసారి వదిలేసి వెళ్ళిపోయింది. నాకు ఇంకేం చేయట్లేదు, నాకు నా ప్రాణం తీసుకోవాలన్నా ఉందంటే, లేదండి కౌన్సిలింగ్ చేసి పంపామండి. దీని తర్వాత భార్యాభర్తలు వచ్చారండి. భార్యాభర్తలు వచ్చిన తర్వాత, ఇదిగో ఈయన ఏమ్మా నీకేంటే, నాకు ఈతంతో విడాకులు ఇప్పించాయ్యా, నువ్వు సైన్ చేసాయ్యా అని చెప్పి నన్ను అడుగుతుందండి ఆవిడ. నువ్వు సైన్ చేసాయ్యా అంటే, ఉండమ్మా నువ్వు కూర్చో ఏంటి చెప్పు అంటే, అయ్యా పెళ్ళయ్యి 6 నెలలు అయ్యింది. 6 నెలలు అయ్యింది. 6 నెలలు అయిన తర్వాత నేను నాకు గర్భం దాల్చాను అయ్యా. ఫోన్లు అని చెక్ చేయించుకుంటా నేను ఎంతో సంతోషంగా వెళ్ళాను, నేను ఆనందంగా వెళ్ళాను. అయ్యో నేను గర్భం ఫలించాను అని చెప్పి సంతోషంగా వెళ్ళిన నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక దరిద్రమైన వార్త విన్నానయ్యా. ఏంటమ్మా ఏం విన్నావు చెప్పు అయ్యా. ఆ డాక్టర్ అమ్మంటుంది, అమ్మా నీకు ఎయిడ్స్ ఉంది అంటే నా గుండు పగిలిపోయింది. నాకేంటి నేను ఆరోగ్యంగా ఉన్నానే, ఏ అని చెప్పి ఇతని దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఎయిడ్స్ ఉంది అంటున్నారు అంటే, తప్పే ఉంది, నాకు కూడా ఉంది, నాదే నీకు అంటుకుంది. ఈ దిక్కుమాలోడు నాకు అందించాడయ్యా, అని చెప్పి ఒకని ఏడుస్తుందండి ఆ తల్లి. ఇదంతా ఏంటో తెలుసా? సరైనోడు లేకపోతే జీవితం అతలాకుతలం అయిపోతుందండి. ఆ తండ్రి సరిగ్గా లేడు, ఆ కొడుకు డిప్రెషన్లోకి పోతున్నాడు. డాక్టర్ సరిగ్గా మెడిటేషన్ ఇవ్వలేదు, ఏమయ్యే కళ్ళు పోయాయండి. భర్త సరిగ్గా లేడు, భార్య జీవితం నాశనం చేసేసాడండి. ఈరోజు మన లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటో తెలుసా? నిజమైన దేవుడు వాళ్ళ జీవితాల్లో లేరు, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కానీ నీకు అదృష్టం ఏంటో తెలుసా? ఆ దేవుడే నీకున్నాడు, నువ్వు మాత్రం కూర్చొని సువార్త ప్రకటించలేకపోతున్నావు. ఏడుస్తున్నారండి జనాలు నిజమైన దేవుడు లేక. అలాంటి దేవుడున్న మనం సువార్త ప్రకటించలేకపోతున్నాం. క్రిస్మస్ అంటే ఏంటి? ప్రకటించాలి, క్రీస్తుని గణపరచాలి, క్రీస్తుని ఆరాధించాలి. ఏదైతే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడో ఆ లోకంలో ఉన్న దేవుడి కోసం మనం ప్రకటించాలి అనేది మనం ప్రకటించలేకపోతున్నామండి. ఎక్కడ ప్రకటిస్తున్నామండి? ఆ గొల్లలకి చెప్తున్నారు, దేవదూత వచ్చి చెప్తుంది. చెప్పినవన్నీ ఏం చేశారు తెలుసా? చెప్పాలండి, చెప్పాలి. వాళ్ళు ఏ పని పాట లేకుండా వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాడండి దేవదూత? లేదు. ఏం చేసింది చెప్పాలి. చదవండి, అక్కడికి వెళ్ళింది.
అయితే ఆ దేవదూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. రైట్. వెంటనే ఆ గొల్లలు ఏం చేశారు? ఆ లోక రక్షకుడు ఎక్కడో ఉన్నాడని చెప్పి చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టేసి ఆయన చూడడానికి వెళ్ళిపోయారండి. ఈరోజు దేవుడు పని చేయడానికి ఎన్ని సాకులు నెత్తుకుంటున్నామండి మనం. ఎన్నెన్నో నెత్తుక్కుంటాం. ఎన్నో ఏదైనా పని చేయాలంటే, దేవుడు పని చేయాలంటే ఏదో వంకలు అప్పుడప్పుడే క్రియేట్ అయిపోతాయి. అప్పుడప్పుడే ఏదో వంకలు పెట్టేసుకొని దేవుడి సన్నిధికి రాము, ఎక్కడికి వెళ్ళము, సువార్త ప్రకటించమంటే ప్రకటించము, వాక్యం చదవమంటే చదవము, వాక్యం బోధించమంటే బోధించలేము, పాట పాడమంటే పాడ. ఆ టైంలో గొంతుకు నొప్పి వచ్చేస్తుంది, లేదంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంది, లేదంటే చెవు నొప్పి వచ్చేస్తుంది, లేదంటే కంట్లో నీరు వచ్చేది. వంకలే వంకలు. దేవుడు తన కుమారుని లోకానికి పంపినప్పుడు వంకలను ఎత్తుక్కోలేదు. దేవుడికి చోటు లేదండి ఈ లోకంలో పుట్టడానికి. ఎవరు చోటు ఇవ్వలేదు. ఎక్కడ పుట్టాడు ఆయన? ఒక పశువుల పాకలో పుట్టాడండి దేవుడు. ఎక్కడ ఉంది చోటు? లోక రక్షకుడు పుట్టడానికి చోటు లేదు. అలాంటి చోటు లేని పరిస్థితుల్లో కూడా దేవుడు వంకలను ఎత్తుక్కోలేదు. కానీ నువ్వు వంకలను ఎత్తుక్కున్నావు. అద్వితీయ దేవుడే వంకలను ఎత్తుకోలేనప్పుడు నువ్వు నేను వంకలు ఎందుకు నెత్తుకుంటున్నాం? మనం సాకులు ఎందుకు చెప్పుకుంటున్నాం? మనం క్రిస్మస్ అంటే 25 తారీఖునే క్రిస్మస్ అనుకుంటున్నారండి. మీకు ఎవరు చెప్పారండి 25 తారీఖున క్రిస్మస్ అని? చెప్పాలి 25 తారీఖున క్రిస్మస్ అని ఎవరు చెప్పారు మీకు? నేను మౌనంగా ఉన్నారేంటండి? చెప్పాలి. 25వ తారీఖున క్రిస్మస్ అని మీకు చెప్పారా? మీరు చెప్పండి. మీకు 25వ తారీఖున బట్టలు వేసుకున్నారా? కొత్త బట్టలు వేసుకున్నారా? పిండి వంటలు వండుకుంటున్నారా? మీరు చెప్పండి. క్రిస్మస్ 25వ తారీఖునేనా? చెప్పాలి. క్యాలెండర్ పుట్టింది అప్పుడే? ఎలా పుట్టింది అంటే? క్రిస్మస్ 25వ తారీఖునే కాదండి, ఎవరి జీవితాల్లో దేవుడు ఉదయించాడో ప్రతిరోజు క్రిస్మస్సే, ప్రతిరోజు పండుగే. ప్రతిరోజు నువ్వు కొత్త బట్టలు వేసుకోవాలి, ప్రతిరోజు పిండి వంటలు వండుకోవాలి, ప్రతిరోజు నువ్వు ఇల్లుని డెకరేషన్ చేసుకోవాలి, అలంకరించుకోవాలి, అన్నీ చేయాలి. ఎప్పుడు దేవుడు నీ జీవితంలో ఉదయింతేనే, నీ ఇంట్లో పుడితేనే నువ్వు ఈ పండగలు చేసుకోగలవు. ఎవరైతే 25 తారీఖునే పండగ చేసుకుంటే వాళ్ళు ఏం లేదండి, వాళ్ళ జీవితంలో ఏ దేవుడు పుట్టలేదు, క్రీస్తు పుట్టలేదండి. ఆ రోజు అందరూ చేసుకుంటున్నారు కదా అని చెప్పి చేసుకుంటున్నారండి. అందరూ చేసుకున్నారు కానీ క్రిస్మస్ చేసుకున్నారు అంతే. 25 తారీఖున అందరూ బట్టలు వేసుకుంటున్నారు. ఇది అప్పటి నుంచి అనుకున్నారు కాబట్టి, అప్పటి నుంచి అలా వచ్చేస్తుంది కాబట్టి బట్టలు, కొత్త బట్టలు వేసుకున్నారు, పిండి వంటలు ఎన్నుకున్నారు, అన్నీ చేసుకున్నారు 25 తారీఖున మాత్రమే. కానీ నేను ప్రతిరోజు క్రిస్మస్ చేసుకుంటానండి అని చేతులు ఎవరున్నా చెప్పండి, చెప్పాలి. నేను ప్రతిరోజు క్రిస్మస్ చేసుకుంటాను. ఆయన నా హృదయంలో ఎప్పుడు పుడుతూనే ఉన్నాడు. రోజు కొత్త బట్టలు కట్టుకుంటూనే ఉంటాను నేను. ఆయన రోజు గణపరుస్తూనే ఉంటాను. గొల్లలు వెళ్ళి గణపరుస్తున్నారండి దేవుడిని. తర్వాత ఎవరు వెళ్ళారు తెలుసా? జ్ఞానులండి. అండి జ్ఞానుల కన్నా మనం తెలివైన వాళ్ళం అండి. ఆ రోజు ఆ తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులకి ఒక నక్షత్రం కనిపించిందంట. ఆ నక్షత్రం కనిపించిన తర్వాత వాళ్ళు గ్రహించారు ఏంటో తెలుసా? సృష్టించబడిన సృష్టికర్తే పుట్టాడు అని వాళ్ళు గ్రహించారండి. గ్రహించి ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళారండి? యేసు దగ్గరికి వెళ్ళిపోయారా? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళి ఏం చెప్తున్నారు? యూదుల రాజుగా పుట్టినాడు ఎక్కడా అని అడుగుతున్నారండి. అడిగి కనుక్కున్నారండి. వాళ్ళు పని ఆపేసుకున్నారండి. ఆ జ్ఞానులు పనులు ఆపేసుకున్నారు. వాళ్ళు ఏ దేశం నుంచి వస్తున్నారో వచ్చి ఆ తూర్పు దేశం వెళ్ళి
అడుగుతున్నారు ఆ రాజుని, ఆ లోక రక్షకుడు ఎక్కడా అని చెప్పి ఉన్న పనంగానే వెళ్ళిపోయారు వాళ్ళు. ఈరోజు ఆదివారం చర్చికి రమ్మంటే 10 గంటలకు రమ్మంటే 10 ఇంకా 10:30 అవడానికి టైం ఉంది కదా, ఇంక 20 నిమిషాలు ఉంది, ఇంకో పావు గంట ఉంది, ఇంకో కొంచెంసేపు ఉంది, ఇంకో 20 నిమిషాలు ఉంది, ఇంకా 5 నిమిషాలు. ఇలా లెక్కెట్టుకుంటారేంటండి? మీరు ఇలా లెక్కెట్టుకుంటే దేవుడు కూడా లెక్క పెట్టుకుంటాడు. మీకు ఎన్ని దీవెనలు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి. మీరు దేవుడి పని లేట్ చేస్తే దేవుడు నీ పని లేట్ చేస్తాడు. ఆయన ఏం చెప్పాడు? మీరు నా పని చేయండి, నేను మీ పని నేను చేస్తా. నేను అలా మీరు చేస్తా అన్నప్పుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు మీకు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు పాటించరా వాగ్దానాన్ని? కానీ జనవరి 1 మాత్రం తీసుకుంటారు వాగ్దానం. ఆ వాగ్దానం పట్టుకొని ఏం చేస్తారు? ఆ వాగ్దానం పట్టుకొని బైబిల్లో పెట్టుకుంటారు. బైబిల్లో పట్టుకొని ఎప్పుడైనా కష్టం వచ్చేస్తే ఆ వాగ్దానం తీసేసి, దేవుడా నన్ను కరుణిస్తా అన్న వాగ్దానం ఇచ్చావు, ఏది ఆ వాగ్దానం, ఏది నిలబెట్టావు, ఏది ఎక్కడ నిలబెట్టావు, ఏది అసలు నిలబెట్టావేంటి వాగ్దానం అని చెప్పి మీరు ప్రార్థన చేస్తూ దేవుని తిడుతూ ఉంటారు. మీరు తిడతారని దేవుడు వాగ్దానం ఇచ్చాడండి? అందుకేనండి దేవుడు పుట్టాడు. మీరు తిడతాడని చెప్పి దేవుడు పుట్టాడా? వాగ్దానం ఇచ్చిన కార్డు బైబిల్లో పెట్టాలని జ్ఞానం ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బైబిల్లో ఉన్న వాగ్దానం బయట తీసి దానికోసం ప్రార్థన చేసే జ్ఞానం లేదు. కానీ ఈ జ్ఞానవంతులు, ఈ జ్ఞానులు, ఈ లోక రక్షకుడు దగ్గరికి మనం వెళ్ళాలి. వెళ్తేనే నా పుట్టకి ఒక అర్థం ఉంది. మేము ఎంత జ్ఞానులైనా సరే ఈ లోకం వరకే మేము పరిమితం. కానీ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మాకు పరలోకం అనే ఒక మార్గం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ దేవుడిని మేము కలాలి అని చెప్పి జ్ఞానులు వెళ్తున్నారండి. వాళ్ళు పనులు ఆపేసుకొని. ఈరోజు ఎంతమంది మీరు పనులు ఆపేసుకొని దేవుడి దగ్గరికి వస్తున్నారండి? ఆదివారమే కావాలని పెట్టుకుంటారు పెళ్ళి, ఆదివారమే కావాలని బయటికి వెళ్దామని చెప్పుకుంటారు, ఆదివారమే కలుద్దాంరా ఈరోజు మన సెలవు కదా కలుద్దాం అనుకుంటారు. 10 గంటలకు రా చర్చు, 9 గంటల లోపల కలిసేద్దాం, లేదంటే 10 గంటలకు వెళ్తాను లేదు నేను చర్చు పర్లేదు. ఎవరికి ఈ ఆలోచన వచ్చింది చెప్పండి? 1 గంట వరకు ఉంటుంది మా చర్చు, కాబట్టి 10 గంటలకు వెళ్ళినా పర్లేదు అని ఎంతమంది ఆలోచించారండి? చెప్పాలి ఏంటి? సీరియస్గా ఉన్నారా? 1 గంట వరకు మా చర్చు, కాబట్టి మేము 10 గంటలకు వెళ్ళినా ఏం పర్లేదు అలా జరుగుద్ది అని ఎంతమంది ఆలోచించారండి అలాగా? నాకు చెప్పొద్దులేండి, మీకు తెలుసు, దేవుడికి తెలుసు. దేవుడిని మీరు పక్కన పెట్టినట్లయితే దేవుడు మేము పక్కనే పెడతాడు. దీవెన కావాలి, దీవెనగా ఎలా ఇస్తాడండి దీవెన? నువ్వేం చేసావు దీవెనకి? అసలు మనకి ఎందుకు ఇవ్వాలి దీవెన? ఆయన మనకి ఈ రోజు చూడమే దీవెన, ఆయన ఈ లోకం రావడమే దీవెన, ఆయన నిన్ను కరుణించడమే దీవెన. దేవుడు ఎంత మంచోడో చూడండి. ఏడుస్తున్నా నువ్వు నేను దాచడానికి ఈ లోకానికి వచ్చాడండి. మనిషికి కావాల్సిన బంగారం అయితే ఒక ధనవంతుడిని పంపుతాడండి. మనిషికి కావాల్సింది ఒక ఇల్లు, ఈ గోపురాలు అయితే ఒక మంచి బిల్డర్నే పంపుతాడండి. మనిషికి కావాల్సింది ఏమైనా అవసరాలు అయితే అవసరాలు ఇచ్చే ఒక మనిషినే పంపుతాడు. కానీ మనిషికి కావాల్సింది శాంతి, సంతోషం, సమాధానం ఇదే కావాలండి మనిషికి. అది ఇవ్వడానికే అద్వితీయ కుమారుడు ఈ లోకానికి వచ్చి అది ఇవ్వడానికి ఈరోజు నీ ఇంటి ముందు ఉన్నాడండి. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు మనం ఆ చిన్న కుర్రోడు నాన్నతో చెప్పాడంట, డాడీ ఈరోజు చర్చిలో 2వ రాకడ కోసం చెప్పాడు డాడీ అన్నాడంట. 2వ రాకడ కోసం చెప్పాడమ్మా అంటే, ఈరోజు పాస్టర్ గారు 2వ రాకడ కోసం చెప్పాడమ్మా డాడీ అని చెప్తే, ఏం చెప్పాడంటే చెప్పారు డాడీ అంటే 2వ రాకడ అంటే ఏం డాడీ అని ఈ కొడుకు వాళ్ళ తండ్రిని అడుగుతున్నాడండి. అవునా చెప్తాను ఆగరా అన్నాడంట. చెప్పు డాడీ అన్న. ఒక అరగంట ఆగు, మీ అమ్మ వస్తుంది, మీ అమ్మ చర్చించి వస్తుంది, చర్చించి వచ్చినాన్నే 2వ రాకడ ఏంటో చూపిస్తుంది
అదేరా రెండో రాకడ. చర్చిలో నువ్వు పవిత్రుడివి, నోట్లోంచి ఏ బూతు మాట రాదు. కానీ చర్చి నుంచి బయటికి వెళ్ళిపోయినానే నీలో ఏమైపోతుందో అయిపోయింది క్రిస్మస్, ఇంకేం లేదు క్రిస్మస్ అట. ఇదా అండి దేవుడు కోరుతుంది? ఏంటి దేవుడు ఆ రోజు పుట్టడానికి కారణం ఎందుకండి? నువ్వు నేనే కదా, మనందరమే కదండి. మనందరూ పాపంలో ఉండకుండా పరలోకానికి తీసుకెళ్లాలనే చెప్పే కదా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఉన్న తలంపులే వేరండి. దేవుడు ఈ లోకాన్ని ఎన్ని రోజులు క్రియేట్ చేశాడండి? 6 రోజులండి. దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత, దేవుడు శిలువలో చనిపోయిన తర్వాత 3వ రోజు ఆయన లేచిన తర్వాత ఏం జరిగింది చెప్పాలండి. అందరినీ కలిసి ఆ 40 రోజులు కలిసిన తర్వాత దేవుడు ఏమయ్యాడు? ఆరోహం అయ్యాడు. వెళ్ళే ముందు ఏం చెప్పాడు? నేను వెళ్ళి మీకోసం మాకోసం స్థలంని అక్కడ చేసి వస్తాను అని చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అయిందండి. ఏంటి 6 రోజుల లోపులోనే ఈ లోకాన్ని ఇంత అద్భుతంగా క్రియేట్ చేశాడు కదా దేవుడు. అలాంటి 2000 సంవత్సరాలు దేవుడు తీసుకున్నాడంటే ఎంత అద్భుతంగా క్రియేట్ చేసి ఉంటాడండి? చెప్పాలండి, మౌనంగా ఉన్నారేంటి? 6 రోజులు అయితేనే ఈ లోకాన్ని ఇంత అద్భుతంగా దేవుడు సృష్టించాడే, మరి 2000 సంవత్సరాలు దేవుడు ఇంత టైం తీసుకున్నాడు కదా. ఇంత టైం తీసుకున్నప్పుడు ఇంకా ఎంత మంచి అద్భుతంగా క్రియేట్ చేస్తాడండి. అక్కడున్న వీధులు కానీ, అక్కడున్న ఇల్లులు కానీ, అక్కడున్న మనుషులు కానీ, ఆ మనిషి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ దేవుణ్ణి అంగీకరించాలంటే ఈ లోక రక్షకుని మీ ఇంట్లో ఉదయించాలండి. ఈరోజు ఈ దేవుడు పుట్టాడండి మీ జీవితంలో. ఈ జ్ఞానులు వెళ్ళారంటండి, ఆ ఆ చుక్క చూపిస్తుంటూ వెళ్ళారంటండి. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? యేసుక్రీస్తు దగ్గరికి. చదువుతారా ఒకసారి? మత్తయి 2వ అధ్యాయం 9 నుంచి 11 చదవమ్మా. రైట్. ఇప్పుడు ఈ జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? ఎక్కడ చెప్పాక మెన్షన్ చేశారు. అక్కడ ఇంటిలోనికి వచ్చి ఏం చేశారు? ఆయన సాగిలపడి పూజించారు. ఎక్కడికి వచ్చారండి? ఇలా చెప్పాలి, మగవాళ్ళు చెప్తారులేండి, ఆడవాళ్ళు కాదండి. ఎక్కడికి వచ్చారండి దేవుడు? ఎవరింటికి వచ్చారండి? ఇంటిలోకి వచ్చి, గ్రౌండ్లో కాదండి, సభల్లో కాదండి, ఇంటిలోకి వచ్చి ముందుగా నీ ఇంటిని దేవుణ్ణి తీసుకురా, ముందుగా నీ ఇంటిని గణపరచు. వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఏం చేశారు? సాగిలపడి నమస్కరించారండి. జ్ఞానులండి. నువ్వు జ్ఞానవంతుడువా? జ్ఞానుల కన్నా జ్ఞానవంతుడువా మనమండి? కాదండి. ఈరోజు ఒక కొత్త యాప్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్, ఉదాహరణకి జ్ఞానవంతులకి కొంచెం జ్ఞానం తక్కువ వాళ్ళకి చెప్తున్నాను. అంటే మనకి ఒక కొత్త యాప్ వచ్చింది అనుకోండి, నాకు తెలిస్తే ఈ తల్లి చెప్తాను, లేదంటే ఈ తల్లి చెప్తాను. అంటే ఆ కొత్త యాప్ నేను క్రియేట్ చేశానా? జ్ఞానవంతుడు క్రియేట్ చేశాడా? అంటే ఇప్పుడు ఎవరు జ్ఞానవంతుడు? నేను యూజ్ చేసేవాడు జ్ఞానవంతుడా? క్రియేట్ చేసే జ్ఞానవంతుడా? అలాంటి తార, తూర్పు దేశంలో ఒక తార వెలిసింది. ఆ తార ఎందుకు వచ్చిందంటే ఈ లోకాన్ని తయారు చేసిన సృష్టికర్త ఈ లోకానికి వచ్చాడు అని వాళ్ళు తెలుసుకున్నారండి. ఈరోజు ఏ స్టార్ చూసాను మీరు ఏమైనా వివరించారండి? వివరింతారా? అలాంటి జ్ఞానులు తెలుసుకున్నారు. ఏంటో తెలుసా? ఈ జ్ఞానం అనేది లోకం వరకే పరిమితం. ఇది దేవుని, ఈ సృష్టికర్తని నేను చూడకుండా ఇదేదో పుట్టాడు కదా దేవుడు అని చెప్పి వదిలేయడం కాకుండా ఆయన్ని చూడాలి, ఆయన్ని గణపరచాలి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి
ఆయన సాగిల పడాలి అని చెప్పి జ్ఞానమంతులు వచ్చి సాగిల పడుతున్నారండి ఆ ఇంటికి వచ్చి. కానీ ఈరోజు మనం సాగిలు పడమంటే చీర నెలిగిపోయింది అంటాం, మోకరించండి అంటే కాలు నొప్పి అంటాం, చేతులు పైకి ఎత్తండి అంటే చెయ్యి జబ్బెట్టేసింది అంటాం. అమ్మ కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పంటే కొంచెం గొంతు నొప్పి అండి అంటారు. అంటే వంకలు. కానీ ఆ జ్ఞానులు ఎంత జ్ఞానులండి, వాళ్ళు తగ్గించుకున్నారు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తగ్గించుకున్నారు. ఈరోజు నువ్వు నేనన్నా సరే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తగ్గించుకోవాలి. ఆ ఇంటికి వచ్చి తగ్గించుకున్నారు. ఈరోజు మీ ఇంట్లో కూడా ఒకరికి ఒకరు తగ్గించుకోవాలి. భారీగా భర్తకు భారీగా పిల్లలైనా సరే తగ్గించుకుంటూ ఉండాలి. ఉంటే ఆయన మీరు సాగిలపడి గణపరిస్తే వాళ్ళ జీవితాల్లో దేవుడు ఉదయింతాడు. జ్ఞానులు తగ్గించుకున్నారండి. వాళ్ళ ఇంట్లో దేవుని గణపరిచారు, సాగిలపడి దేవుని గణపరిచారండి. ఎవరిని సాగిలపడి గణపరిచారు తెలుసా? మరియమ్మనా? చెప్పాలి. మరియమ్మనా? ఎవరిని? యేసుని మరియమ్మను పూజించామని అక్కడ రాసిందా అండి? లేదండి. ఆయన అంటే జ్ఞానవంతులు ఎవరిని పూజింతారు? దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి మాత్రమే పూజింతారు. ఈరోజు మీరు ఎవరిని పూజిస్తున్నారు? మరి జ్ఞానవంతులైనా మీరంతా? మరి ఏంటంటే మీరు జ్ఞానవంతులు కాదని నేను మొక్కుతుంటే మీరేమో బొర్రుపుతారేంటి? చాలా కోపంగా ఉన్నారేంటండి? మీరందరూ జ్ఞానవంతులేనా? జ్ఞానవంతులు. ఈ జ్ఞానులు అక్కడ కూర్చొని ఏం చేశారు? సాగిలపడి దేవుడికి నమస్కరించారు. మరియమ్మకి కాదు. ఈరోజు చాలామంది మరియమ్మకి అన్నీ చేస్తూ ఉంటారు. నిజానికి మరియమ్మది కాదండి. అక్కడ బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎవరికి? ఆయనను అంటే ఎవరు? యేసుక్రీస్తు. మరియంని దేవుడు ఎంచుకున్నాడండి ఈ లోకానికి రావడానికి. ఒక పవిత్రాల్ని ఎంచుకున్నాడు. ఈరోజు నువ్వు నేను సువార్త ప్రకటించాలంటే పవిత్రంగా ఉండాలి. అప్పుడే దేవుడు వాక్యం నీ నోట్లో ఉంటుంది. నాకు చెప్పే వాళ్ళు ఇచ్చేస్తుంది దేవుడు వాక్యం, దేవుడు నన్ను ఉపయోగించలేదు అంటే, అమ్మా నీ పాపం దేవుడిని నిన్ను కప్పేస్తుంది. అప్పుడప్పుడు దేవుడు నిన్ను ఉపయోగించుకోడు. దేవుడి లోకానికి రావడానికి ఎవరిని ఉపయోగించుకున్నాడు? మరియమ్మని, ఒక పవిత్రాల్ని ఉపయోగించుకున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ఉన్నావా పవిత్రంగా? ఈరోజు నీ మాట 10 మంది, నువ్వు క్రైస్తవుడివే, నీ మాట ఎందుకు వింటలేదో తెలుసా? నీలో లోకం చూస్తుంది కాబట్టి. నువ్వు చెప్పేస్తున్నావు క్రిస్మస్ అండి ఇదండి ఇదని చెప్పేస్తున్నావు, కరెక్టే. ఈ క్రిస్మస్ ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా చెయ్యాలి. వాళ్ళ జ్ఞానులు వచ్చి ఇలా అర్పించుకొని వెళ్ళిపోవచ్చు వాళ్ళంతా. కానీ వాళ్ళు ఏం చేశారు? పవిత్రంగా వచ్చి సాగిలపడి నమస్కరించి వాళ్ళ హృదయం వాళ్ళకి ఇచ్చాడండి దేవుడికి ఇచ్చారండి. వాళ్ళకి ఏదైతే కలిగి ఉందో అవన్నీ ఇచ్చారు వాళ్ళు. ఈరోజు దేవుడు నీకు ఏం కలిగి ఉందో ఆ బంగారం, ఆ ఆస్తుల కోసం అడుగుతలేదు, నీ హృదయం అడుగుతున్నాడు దేవుడికి నువ్వు హృదయం ఇచ్చిన తర్వాత నీ ఇంటి పైన స్టార్ ఎట్టు. అప్పుడు పిండి వంటలు వండండి, అప్పుడు కొత్త బట్టలు కొనుక్కోండి, అప్పుడు అద్దం బద్దం ఉంటుంది. అప్పుడు దాకా ఏ అద్దం బద్దం ఉండదండి. మీరు ఎంత కొత్త బట్టలు వేసుకున్నా హృదయం అనే మురుక్కాలవ నీ లోపల ఉంటే ఎంత మంచి లేసినా ఆ కొంపే వస్తుంది. అంతేనండి. క్రిస్మస్ నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు సెలబ్రేషన్ చేసుకున్నా పరిశుద్ధంగా నీ హృదయం దేవుడికి ఇస్తే దాని ఆనందమే వేరు. ఆ ఆనందం మీకు పొందాలని దేవుడు ఈరోజు శుభవార్త చెప్తున్నాడమ్మా. అందరిలా ఉండకూడదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే క్రీస్తు కోసం నువ్వు ప్రకటించాలి. ఆయన కోసం నువ్వు ప్రకటించాలంటే ఆయన రూపంలో నువ్వు మారాలి. ఆయన రూపంలో నువ్వు మారాలంటే ఈ లోక రక్షకుడు నీ లోపల రావాలి. ఈ లోపల రావాలంటే నువ్వు దేవుని అంగీకరించాలంటే నీకు జ్ఞానం కలగాలి. ఏ జ్ఞానం? లోక జ్ఞానం అండి. దేవుడిచ్చే జ్ఞానం అండి. దేవుడిచ్చే జ్ఞానం కావాలి. దేవుడిచ్చే జ్ఞానం అంటే ఇల్లుని ఎలా కట్టుకోవాలో తెలుస్తుంది. దేవుడిచ్చే జ్ఞానం అంటే ఇల్లుని ఎంత మనశ్శాంతిగా ఉంచాలో, ఎలాంటి కష్టంలో ఎలాంటి నష్టంలో ఎలా నడిపించాలో అలాంటి జ్ఞానం దేవుడు ఇస్తాడు. మనం చనిపోయిన తర్వాత పరలోకం అని ఒకటి ఉంది అనే జ్ఞానం మనకు తెలియాలి.
కోడి అంటే కోడి పిల్ల ఆ గుడ్లో ఉన్నప్పుడు 21 రోజు ఉంటుందంట, 21 days ఆ గుడ్డు లోపల ఉంటుంది ఆ పిల్ల ఆ గుడ్డు లోపల ఉన్నప్పుడు ఆ కోడి పిల్ల అనుకుంటుందంట, ఇదే ప్రపంచమో ఇంకే ప్రపంచం లేదోమో ఇంకేమీ లేదోమో అనుకొని పిల్ల అనుకుంటూ ఉంటుందంట. ఈ 21 రోజు అయిపోయిన తర్వాత, అంటే 22వ రోజు వచ్చిన తర్వాత ఈ పిల్ల ఆ గుడ్లోంచి ఇలాగ విడిపోయి బయటకు వస్తూ ఉంటుందంట. వచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటుందంట, బాబోయ్ నేను ఇప్పుడు దాకా ఉన్నది చిన్న ప్రపంచంలోనా, ఇప్పుడు అది తీసిన తర్వాత ఇంత పెద్ద ప్రపంచం ఉంది ఏంటి అనుకుంటుందంట. ఈరోజు నువ్వు నేను అంతే, యాత్రికులు మనం, ఈ లోకంలో యాత్రికులు మాత్రమే. ఏ రోజు నీ చావు ఎప్పుడొద్దో తెలీదు, నా చావు ఎప్పుడొద్దో తెలీదు. చచ్చిన తర్వాత పరలోకంకి వెళ్ళాలి, అది కన్ఫామ్. ఆ పరలోకానికి వెళ్ళడానికి కోసమే దేవుడి మార్గం చూపించాడు. ఆ మార్గం కోసం ఈరోజు క్రిస్మస్ అంటున్నాం కదా, దాన్నే మనం క్రిస్మస్ అంటున్నామండి. ఎంతమంది ఈరోజు నిజమైన క్రిస్మస్ చేసుకుంటున్నారండి? ఎంతమంది చేసుకుంటున్నారు ఈరోజు క్రిస్మస్ అంటే మనం చేసుకుంది కాదండి. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో ఈ సాక్ష్యాన్ని, ఆ సాక్ష్యాన్ని వాళ్ళు తెలియపరచాలండి. అది నిజమైన క్రిస్మస్ అంటే. ఈరోజు పిచ్చి సాక్ష్యాలండి, ఎక్కడెక్కడ చూసినా పిచ్చి సాక్ష్యాలు. దేవుడు అప్పుడే వచ్చాడంట, దేవదూతను తీసుకొచ్చాడంట, వంట వండేశాడు. ఏంటండి ఈ పిచ్చి సాక్ష్యాలు? దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారండి. ఏంటి, దేవుడు ఏదైనా సహిస్తాడు కానీ దేవుడి నామాన్ని అవమానపరిస్తే మాత్రం సహించడండి. ఏంటి, మోషే వెళ్ళాడండి అక్కడికి, చివరి దాకా వెళ్ళాడండి. దేవుడు మాటని పక్క తీశాడండి. ఈరోజు కూడా అంతే, దేవుడు కానీ దేవుడి మాటలను కానీ దేవుడి సాక్ష్యాన్ని కానీ ఎవరు ఎక్కిరించినా వాళ్ళ జీవితం సరిగ్గా ఉండదండి. దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా గొల్లలు ఎలాగైతే వదిలేసి పరిగెట్టారో, జ్ఞానులు ఎలాగైతే గ్రహించారో, లోకరక్షకుడు ఈయన మన జీవితాల్లో ఉంటే వెలుగే అని ఎలా గ్రహించారో, ఈ వెలిగి అందరికీ తెలియపరచాలి అని చెప్పి ఈ యొక్క గొల్లలు ఎలా పరిగెట్టుకొని వెళ్ళారో అలా మన జీవితాలు నడాలని దేవుడు కోరుతున్నాడండి. ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండకుండా దేవుడిచ్చిన మాటని, దేవుడిచ్చిన సాక్ష్యాన్ని, దేవుడిచ్చిన ఓడ్ని నీ నోట్లోంచి ప్రకటించాలనే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. అమ్మా, క్రిస్మస్ అంటే పండుగ చేసుకోవడం కాదు. క్రిస్మస్ అంటే నువ్వుగా ఆనందించడం కాదు. ఆనందం లేనివాడికి నువ్వు ఆనందం ఇవ్వాలి. వాక్యం దగ్గర లేనివాడు వాక్యం ప్రకటించాలి. వాళ్ళ కుటుంబం సంతోషం లేదు, సంతోషం ఇవ్వాలి. ఎలా ఇవ్వగలవు? ఏ దేవుడైతే నీలో ఉన్నాడో ఆలో ఉన్న దేవుడే వాళ్ళకు కూడా కావాలండి. అలాంటి దేవుడు నువ్వు తెలియపరచాలి, ప్రకటించాలనే దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడండి. కాబట్టి అందరు చిన్న వాక్యం దేవుడు దీవించను గాక. మందల కాచి కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయేను. మందల కాచి